మేధో సంపత్తి హక్కులకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఉన్న మేధో సంపత్తి హక్కులు అంటే కొత్త వంగడాలు కనుక్కోవటం, కొత్త విత్తనాలను కనుక్కోవటం, ఆ విత్తనాలని కనుక మార్కెట్లో అమ్ముకుంటే వచ్చే లాభాల మీద ఎవరికి హక్కు ఉండాలి? వ్యవసాయము ఒక కల్చర్గా ఉన్నంతకాలం, వ్యవసాయం వ్యాపారంగా మారినంతకాలం ఏ హక్కులు ఏమీ లేవు. ఎవరు ఏది కొత్తగా కనిపెట్టినా ఆ లబ్ధి అందరు రైతులకు చేకూరేది. తను కనిపెట్టిన విధానాన్ని, తను కనిపెట్టిన విత్తనాన్ని 10 మంది రైతులతో పంచుకునే వాళ్ళు, అందరూ బాగుపడేవాళ్ళు. కానీ ఈ రోజున దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఆ కొత్తగా కనిపెట్టిన విత్తనం నుంచి డబ్బులు పొందే ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి హక్కుల్ని గుర్తించే వ్యవస్థ కూడా ఈ రోజున ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇట్లాంటి సందర్భాలలో కొన్ని కేసులలో కొన్ని కంపెనీలు రైతులకు వ్యతిరేకంగా కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మాకు ఆ పలానా విత్తనం మీద మేధో సంపత్తి హక్కు ఉంది, ఈ విత్తనాన్ని మా అనుమతి లేకుండా రైతులు వినియోగిస్తున్నారనో, మా అనుమతి లేకుండా రైతులు ఇతర రైతులతో ఆ విత్తనాలు పంచుకుంటున్నారనో చెప్పి కేసులు వేసిన సందర్భం ఉంది.